friends, I'm Dr. Fazlin Issa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Toli Choki and Shamshabad. So మనకి తెలుసు PCOD అంటే చాలా ఎక్కువగా మనం వింటున్నాం అండ్ PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిస్ఫంక్షన్. సో ఓవరీ అనేది చూడండి ఎగ్స్, ఇట్స్ అ బెడ్ ఫర్ ఎగ్స్. సో ఎవ్రీ నెల ఒక్కొక్క గుడ్డు విడుదలయ్యి అది బయటికి వచ్చి మెచ్యూర్ అయ్యి స్పర్మ్తో కలిస్తేనే ఒక బేబీ అనేది పాసిబుల్. సో ఒక ఎగ్ నార్మల్గా రిలీజ్ అవ్వాలంటే దానికి సహజ సిద్ధంగా ఒక 6 to 8 ఎగ్స్ ఉండి ఎవ్రీ మంత్ మెచ్యూర్ అయ్యి బయటికి వచ్చి రావాలి. అట్లా కాకుండా PCOD కానీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కానీ లేదా POR పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నా కానీ లేదా ఎనీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లేదా లైక్ థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ కానీ ఇట్లాంటివి ఉన్నాయంటే ఖచ్చితంగా దే విల్ బి అ డిస్రప్షన్ ఇన్ ఓవేరియన్ ఫంక్షన్. అంటే ఒక ఓవరీ అనేది న్యాచురల్ గా పెరగాలి 18 to 20 mm వచ్చినాకనే అది రిలీజ్ అవుతుంది బయటకి. సో అది అరెస్ట్ అయిపోతుంది, మెచ్యూర్ అవ్వట్లేదు అంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్సైడ్. సో PCOD వాళ్ళలో చూడండి FSH, LH రెండు హార్మోన్స్ ఉంటాయి. LH హార్మోన్ అనేది చాలా ఎక్కువగా రైజ్ అవుతుంది, అంటే మేల్ హార్మోన్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలానే POR లో చూసుకుంటే FSH హార్మోన్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది, అంటే ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుందని అర్థం. సో ఈ రెండు కండిషన్స్ లో కూడా ఎగ్ క్వాలిటీ అనేది మెచ్యూర్ అవ్వదు, ఎగ్ అనేది బయటికి రాదు అండ్ మనకి క్వాలిటీలో చాలా ప్రాబ్లం వస్తుంది, అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? సే సపోజ్ PCOD ఉంది. సో PCOD యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సో మీరు చేసే ఎక్సర్సైజ్ వల్ల, మీరు చేసే ఫుడ్ తీసుకునే ఫుడ్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి యూ హ్యావ్ టు కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది అట్లీస్ట్ వీక్లీ 4 times ఫర్ 45 minutes చేయాలి. సో దట్ విల్ స్లోలీ రెగ్యులేట్ ద హార్మోన్స్, అదంతా అవుతుంది. అలానే POR సైడ్ అంటే పూర్ ఓవేరియన్ రిజర్వ్ వాళ్ళలో ఏమవుతుందంటే జెనెటిక్ ఇష్యూ వల్ల వాళ్ళకి ఎగ్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. అంటే 30 yearsకే వాళ్ళకి 8 to 10 ఉండాల్సిన ఎగ్స్ 3 to 4 వచ్చేస్తాయి. మెనోపాజల్ సిమ్టమ్స్ 35కి వచ్చేస్తాయి. 45 years లో రావాల్సిన మెనోపాజల్ సిమ్టమ్స్ 35 yearsకి వచ్చేస్తాయి. సో అది జెనెటికల్ తో కూడిన ప్రాబ్లం కాబట్టి వాట్ కెన్ యూ డూ టు ఇంక్రీజ్ యువర్ ఎగ్స్? సో చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి అండ్ వెరీ న్యూట్రిటివ్ ఫుడ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్, అవకాడో, బెర్రీస్, విటమిన్ C రిచ్ ఫుడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ కూడా ఫుడ్లో ఒక పార్ట్. అండ్ యువర్ డైట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎగ్ రిచ్ ఫుడ్స్ అంటాం అనమాట. దీన్ని omega-3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవాలి. అండ్ అలానే కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి లైక్ DHEA అండ్ మెలటోనిన్. ఆల్ దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫర్టిలిటీ కెపాసిటీ అనమాట. సో ఈ హార్మోనల్ సప్లిమెంట్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు బి ప్రిస్క్రైబ్ బై యువర్ గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. బట్ ఈ సప్లిమెంట్స్ విల్ మీరు కనుక ఒక 90 days కనుక తీసుకుంటే ఎగ్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో POR ఇస్ దట్ అండ్ PCOD ఇస్ దట్. అట్లా కాకుండా నార్మల్ రెస్పాండర్ అయ్యండి, ఎగ్ కూడా ఫర్టిలైజ్ అయ్యి ఎవ్రీ మంత్ ఒక బేబీ అవ్వట్లేదంటే మాత్రం అన్ఎక్స్ప్లెయిన్ ఫర్టిలిటీ కింద వెళ్ళిపోతుంది. అంటే అక్కడ లోపల హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉందా, లేదా ఇన్ఫెక్షన్ ఉందా, లేదా PID ఉందా మనకి తెలీదు. సో డెఫినెట్లీ ఈ వేరే డిసీజెస్ ఏవైతే వాటిని కూడా రూల్ అవుట్ చేసుకొని ఎగ్ క్వాలిటీ అనేది మనం పెంచుకుంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ మీకు it will be doubled or tripled. So అర్థమైంది కదా how to take care of your eggs. So please like, share and subscribe Hira Fertility. Information తెలియని వాళ్ళకి పాస్ చేయండి.